42వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. 42 నుంచి 47 వచనాల వరకు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మనం ఆల్రెడీ ఈ యొక్క ప్యాసేజ్ని లాస్ట్ టైం మనం అపోస్తల కార్యాలు చదువుకున్నప్పుడు ధ్యానించుకున్నాం. ఏంటి అంటే లాస్ట్ టైం మనం ధ్యానించుకున్నప్పుడు సహవాసము 4 విధాలుగా జరిగిందని మనము ధ్యానించుకున్నాం. మీకు జస్ట్ రీక్యాప్ అబౌట్ లాస్ట్ టైం వి మెడిటేటెడ్ అపాన్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. ఏమనుకున్నామంటే వీళ్ళు అపోస్తుల బోధయందు సహవాసము కలిగి ఉన్నారు. అంతేకాకుండా రొట్టె విరుచుట యందు కూడా వీళ్ళు సహవాసము కలిగి ఉన్నారు. ప్రార్థన చేయుట యందు సహవాసము కలిగి ఉన్నారని నేర్చుకున్నాం. సో సహవాసము 4 విధాలుగా 4 రకాలుగా జరిగిందని నేర్చుకున్నాం. ఒకటి ఏంటి? అపోస్తులతో సహవాసము బోధ ద్వారా. ఇంకోటి తోటి సహోదరులతో సహవాసము. మూడోది ఏం నేర్చుకున్నాము? క్రీస్తు యొక్క శ్రమలలో సహవాసము. రొట్టె విరుచుట యందు క్రీస్తు యొక్క శ్రమలలో సహవాసము. దాని తర్వాత తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో సహవాసం అని చెప్పేసి మనము 4 విధాలుగా నేర్చుకున్నాము. అయితే ఈరోజు మనము ఈ యొక్క మెసేజ్ని 4 విధాలుగా 4 అంశాలుగా మనము నేర్చుకుందాము. ఒకటి ఏంటి అంటే, ఒకటి దేవుని యొక్క చేయూత. ఫస్ట్ది ఏంటి? చేయూత, దేవుని యొక్క చేయూత. రెండవది అపోస్తుల ప్రాధాన్యత. దేవుని యొక్క చేయూత, అపోస్తుల ప్రాధాన్యత. దాని తర్వాత మూడవది ఏంటి అంటే సంఘం యొక్క బాధ్యత. ఓకే. నాలుగవది ఏంటంటే సమాజంలో ఫలితం. ఓకే. నాకు ఇంకో తారాలే, తర్వాత 0 వచ్చింది, క్షమించండి. చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఓకే. సో ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది చేయూత, దేవుని చేయూత. రెండవది అపోస్తుల ప్రాధాన్యత. మూడవది సంఘం యొక్క బాధ్యత. నాలుగవది సమాజం యొక్క ఫలితం, సమాజంలో ఫలితం. ఈ 4 భాగాలుగా మనము ఈ 5 వచనాలు ఈరోజు ధ్యానించుకుందాం. మీరు కనుక గమనిస్తే మనకి వాక్యం చదువుతున్నప్పుడు అంత కొట్టొచ్చినట్టు అది కనిపించదు. కానీ ఇఫ్ యూ గో అండ్ కీప్ యువర్ సెల్స్ ఇన్ ద ఎర్లీ చర్చెస్ అపోజల్ షూస్, ఒక్కసారికి రెప్పపాటున ద స్నాప్ ఆఫ్ ఎ ఫింగర్ పీటర్ ప్రసంగం చేసిన వెంటనే 120 మంది ఉన్న చర్చ్ కాస్త ఏమైంది? 3020 అయింది. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ ప్రాక్టికల్ లాజిస్టిక్ క్వశ్చన్స్ అంటారు కదా, లాజిస్టిక్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే, హౌ డిడ్ దే హ్యాండిల్ దెమ్? జస్ట్ ఇమాజిన్ మన చర్చ్ కూడా ఇప్పుడు ఒక 40-45 మంది ఉన్నాము. ఒక రెప్పపాటులో ఒక 500 మంది అయినారు అనుకోండి, అట్లా అనుకోండి. ఓకే, ఏం చేస్తాం? హౌ డు వి డూ? సో దట్ ఈస్ ద ఛాలెంజ్ దేర్. ఓకే, మీరు ఆ కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఛాలెంజ్ ఏంటి అంటే, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు అనుకోని విధంగా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఈ యొక్క ఛాలెంజ్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేరు. ఇంకోటి మీరు గమనించండి, అక్కడికి వచ్చిన వాళ్ళు యూదా దేశంలో ఉన్న వాళ్ళు కాదు. మీరు కనుక 2వ అధ్యాయం చదివితే పస్కా పండుగ కాబట్టి చుట్టుపక్కల దేశంలో ఉన్న యూదులందరూ అక్కడికి వచ్చారు. దే ఆర్ నాట్ రెసిడెంట్స్ ఆఫ్ జెరూసలేం. వాళ్ళు యెరూషలేం వాస్తవ్యులు గారు. అక్కడ చుట్టుపక్కల క్యాంప్ ఉందని చెప్పేసి వచ్చారు. క్యాంపులో రక్షణ పొందారు. క్యాంపులో రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మేము క్యాంప్ వదిలి వెళ్ళం ఇక్కడ నుంచి అని. చాలాసార్లు మీరు
డిటి క్యాంపులు కనుక మీరు స్టూడెంట్స్ యొక్క టెస్ట్ మనీస్ ఉంటే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, 3 రోజులు బాగుంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని అంటారు. వాళ్ళకి కూడా యెరూషలేముకి వచ్చి దేవుని యొక్క సువార్తను విని నమ్మి యేసే క్రీస్తుని మెస్సయ్యని నమ్మి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని బాప్తిజం తీసుకున్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతూ వచ్చారనమాట. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో 120 కాస్త 3020 సంఘం అయింది. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ 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 ప్రాక్టికల్ ఛాలెంజ్. ఈ ప్రాక్టికల్ ఛాలెంజ్ని అపోజల్స్ ఎట్లా హ్యాండిల్ చేశారనేది ఇక్కడ ఉంది ఈ 5 వచనాల్లో. సో మనం కూడా ఈ చర్చ 40 నుంచి 500 అయితే ఎట్లా చేయాలి, ఒక్క వారంలో 1 రోజులో అట్లయితే ఎలా చేయాలి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ కదా, ఇది సరిపోదు. ఇంకో హాల్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, మీరు గమనించండి ఇక్కడ మళ్ళీ ఈ 3020 మంది ఎక్కడ గ్యాదర్ అయ్యారు తెలుసా మీకు? 2 చోట్లలో గ్యాదర్ అయ్యారు. ఒకటి ఆశ్చర్యకరమైంది, మీకు ఒక ప్లేస్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ యాజ్ అన్ ఇంట్రడక్షన్. 26వ వచనం చదువుతాం ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక ఎక్కడ గ్యాదర్ అయ్యారు వీళ్ళంతా? దేవాలయంలో గ్యాదర్ అయ్యారు. యాక్చువల్గా దేవాలయంలో ఎవరు గ్యాదర్ అవుతూ వచ్చారు మొన్నటిదాకా? యూదులు, యూదా మతస్థులు ఆ దేవాలయంలో గ్యాదర్ అవుతూ వచ్చారు. వీళ్ళందరూ యూదా మతం కాదని కొత్తగా ఎక్కడికి వచ్చారు? వీళ్ళు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి స్వీకరించి మేము ఆయన రిజరెక్షన్కి సాక్షులము, ఆయన పునరుద్ధానానికి సాక్షులం అని చెప్పేసి ముందుకొచ్చి ఆ అందరు యూదులు చూస్తుండగా బాప్తిజము తీసుకున్నారు. అలా తీసుకుంటే మళ్ళీ యెరూషలేములో మనకి అంత ఈజీగా మనకి పర్మిషన్ దొరుకుతుందా అండి? దొరకదు. చాలా ఆశ్చర్యం. ఐ డోంట్ నో హౌ దే మేనేజ్డ్ ఇట్. ఓకే, వాళ్ళకి 3020 మందికి ప్లేస్ చాలక యెరూషలేం దేవాలయంలోనే ఒక చోట వీళ్ళందరూ గ్యాదర్ అవుతూ వచ్చారంట. గమనించారు ఇది? నేను ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే హౌ కుడ్ దే డూ దాట్? ఇప్పుడున్న పరిస్థితులలో ఒకసారి మనము ఒకరిని కాదని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అసలు కటీఫే ఉంటుంది కానీ అసలు దోస్తీ ఉంటుందా? దోస్తీ ఉండదు. కానీ యెరూషలేము నుంచి బయటకు వచ్చి యూదా మతం కాదని బయటకు వచ్చి యూదస్తుల ముందు అందరి ముందు బాప్తిజం తీసుకొని యేసే క్రీస్తుని ఎవరైతే క్రూసిఫై హిమ్ అని ఒక 50 రోజుల క్రితం అరిశారో వాళ్ళ మధ్యలోనే మళ్ళీ వీళ్ళు వచ్చి యేసే మెస్సయ్య అని చెప్పేసి రక్షణని స్వీకరించి బాప్తిజం తీసుకొని వచ్చి ఈ 3020 మంది ఎక్కడ మళ్ళీ గ్యాదర్ అవుతున్నారు? యెరూషలేంలో. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, దే హ్యాడ్ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. అరే 3020 మంది చాలా కష్టం కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే చిన్న చిన్న హౌస్ చర్చెస్ లాగా డివైడ్ అయిపోయారు. వీళ్ళందరూ ఎట్లా డివైడ్ అయిపోయారు? చిన్న చిన్న హౌస్ చర్చెస్ లాగా డివైడ్ అయిపోయి ఇన్నింట వాళ్ళు గ్యాదర్ అవటం మొదలుపెట్టారంట. సో ఇదంతా ఏంటి అంటే మనకి కొంచెం స్టీరియోటైప్ ఉంటుంది మైండ్లో. మీరు గమనించండి, స్టీరియోటైపిక్ మైండ్ అంటాం కదా. ఏంటి? చర్చ్ అనగానే ఏం చేయాలి? పెద్ద బిల్డింగ్ ఉండాలి, అందరు రావాలి అనుకుంటాం. అట్లా ఉండదు. కొన్నిసార్లు చర్చే గృహంలోకి వెళ్ళిపోద్ది. చర్చ ఏమవుతుంది? మన గృహాలకి వచ్చేస్తుంది. సో ట్రై టు డెలీట్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టీరియోటైప్ థింకింగ్ ఆఫ్ చర్చ్. సంఘం అంటే ఆ స్టీరియోటైప్ థింకింగ్ నుంచి మనము బయటికి రాయి. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ కమింగ్ టుగెదర్ అండ్ వర్షిపింగ్, డు నాట్ మిస్టేక్ మీ. కానీ కొన్ని విషయాలలో కొన్ని ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సంఘంగా ఒక గృహానికి వెళ్ళేసి ఆ గృహంలోనే మనము వర్షిప్ చేస్తాం. అలాంటి రోజు వస్తుందేమో మనకి కదా. సో వెన్ దట్ హ్యాపెన్స్, అరే ఏంటి ఇట్లయితుందని అనుకోకండి. ఓకే, సో బీ మెంటలీ ప్రిపేర్డ్. వీ హ్యావ్ ద పాసిబిలిటీ, ఆపర్చునిటీ, అండ్ ఇస్ దర్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us to go into the house and worship the Lord along with the family there. మీకు అర్థమవుతుంది కదా? ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ సీ. సో ఈ ఛాలెంజెస్ అన్ని ఎదుర్కోవటానికి ఈ ప్రాక్టికల్ ఛాలెంజ్, సడన్ ఎక్స్ప్లోజన్
ఆర్ సడన్ రివైవల్ ఎక్స్ప్లోజన్ అనుకోండి, ఓకే, ఆర్ స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్ని హ్యాండిల్ చేయడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే కొన్ని విషయాలు చేశారు. కానీ దాని వాళ్ళు వీళ్ళందరూ చేయడానికి ముందుగా వి సీ గాడ్స్ హెల్ప్, దేవుని యొక్క చేయూతని చూస్తామన్నమాట. మీరు గమనిస్తే ఈ ప్యాసేజ్లో 2-3 విషయాలలో మనకి దేవుని యొక్క చేయూత కనిపిస్తుంది. ఒకటి ఏంటి అంటే ఉంచినానా, సో ఐ జస్ట్ మేడ్ దిస్ యాజ్ అ స్మాల్ పిక్టోరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ యూ కెన్ రిమెంబర్ దిస్ మెసేజ్. దేవుని చేయూత ఇది ఎక్కడ చూస్తారంటే మీరు 43వ వచనం చూడండి ఒకసారి. 43వ వచనం, అప్పుడు ప్రతివానికి భయం కలిగను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. దేవుడు ఏం చేశాడంటే అపోస్తులు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు మనం చూద్దాం. ఆ ప్రాధాన్యతలు వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వాళ్ళు స్టిక్ అవుతూ ఉండగా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళ మాటల ద్వారా మహా అద్భుతాలు చేశాడంట. ఓకే, అది దేవుని యొక్క పని. ఇన్ వన్ వే గాడ్ ఈజ్ అటెస్టింగ్. మీకు పదం తెలుసా, అటెస్టేషన్? మీకు నాకు ఒకసారి మనకి ఏదైనా అడ్మిషన్ కావాలంటే ఏమంటారు, మీరు పోయి ఒక గ్రీన్ పెన్ ఆయనతోని సంతకం పెట్టించుకోవాలంటే 10th క్లాస్లో అసలు ఎంత కష్టం అంటే ఆ సంతకం పెట్టేవాడు సివిల్ సర్జన్ ఎక్కడుంటాడో తెలియదు. ఓకే, సైకిల్ వేసుకొని మీ దగ్గర గ్రీన్ పెన్ ఉందా, మీ దగ్గర గ్రీన్ పెన్ ఉందా కనుక్కొని, మీకు గుర్తుందా, మీకు అవన్నీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం రావాలి. ఎందుకు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం రావాలి? గెజిటెడ్ ఆఫీసర్ ఆ గ్రీన్ ఇంకుతో సంతకం పెడితే కానీ మనం సబ్మిట్ చేసిన కాగజు ఏంది అప్రూవ్డ్ కాదు, వ్యాలిడ్ కాదు. ఓకే, దేవుడు ఏం చేస్తున్నాడంటే అలా అటెస్ట్ చేస్తున్నాడు, అప్రూవల్ ఇస్తున్నాడు, ఎంపవర్ చేస్తున్నాడు. అది దేవుని యొక్క పని. అపోస్తులు వాళ్ళు చేయాల్సిన ధర్మాలని చేస్తున్నారన్నమాట. వాళ్ళ ప్రాధాన్యతలకి స్టిక్ అయ్యి వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు, తన వైపు నుంచి వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్, వాళ్ళు మాట్లాడుతున్న డాక్ట్రిన్ టీచింగ్ కరెక్ట్, ఇది కరెక్ట్ ప్లేస్, వీళ్ళు కరెక్ట్ మనుషులు అని చెప్పేసి దాన్ని అటెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నాడు, వాళ్ళ మధ్యలో సైన్స్ అండ్ వండర్స్ చేస్తున్నారు. మళ్ళీ సైన్స్ అండ్ వండర్స్ అంటే సూర్యుడు ఎర్రగా మారటము, సడన్గా డార్క్గా మారటము, తారలు కింద పడటము, అవి కాదు మహత్కార్యాలంటే. జీవితాలు మారుతూ వచ్చాయి. వండర్ ఏంటి అంటే, అరే వీడు మొన్నటిదాకా ఇట్లున్నాడు కదా, వీడేంటి సడన్గా ఇట్లా తయారైనాడు, చాలా మంచిగా అయిపోయినాడే, అసలు నోటెంబడి ఒక చెడు మాట రావట్లేదే, మొన్నటిదాకా మాట్లాడాడు, ఏమైంది? దట్ ఈస్ ఎ వండర్, దట్ ఈస్ ఎ వండర్. దేవుడు సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ వచ్చాడంట. అది దేవుని పని. సో వీళ్ళు చేస్తున్న ధర్మాలు, వీళ్ళ యొక్క ప్రయారిటీస్ చేస్తూ ఉండగా దేవుడు వాళ్ళని అట్లా అటెస్ట్ చేస్తూ వచ్చాడు, సైన్స్ అండ్ వండర్స్ ద్వారా అటెస్ట్ చేస్తూ వచ్చాడనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, దేవుని చేతిలో అటెస్టేషన్. ఫస్ట్ థింగ్ ఏంటి, అటెస్టేషన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే చూడండి 47వ వచనము, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సెకండ్ థింగ్ ఏంటంటే ఎడిషన్. ఫస్ట్ థింగ్ ఏంటి, అటెస్టేషన్. సెకండ్ థింగ్ ఎడిషన్. గాడ్ యాడెడ్ పీపుల్ టు ద చర్చ్. మళ్ళీ దెర్ ఇస్ ఎ సింపుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మనము చేయాల్సిన ధర్మాలు మనం చేస్తూ ఉంటే, మనం చేయాల్సిన బేసిక్ థింగ్స్ సంఘంలో చేస్తూ ఉంటే దేవుడు తన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ 4 ప్రాధాన్యతలు మనం చూద్దాం ఏంటో. ఆ 4 ప్రాధాన్యతలు, ఆ ప్రాధాన్యతలను పక్కన పెట్టేసి మిగతా యాక్సెసరీస్లో ఫోకస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఫోకస్ చేస్తున్నప్పుడు దేవుడి యొక్క చేయూత ఉంటుందా? ఉండదు. సింపుల్ యాజ్ అ లాజికల్ ఈక్వేషన్ అది. ఇఫ్ దిస్ ఈస్ డన్, then God can come and be active in the church and transform lives. You understood? God can transform lives and it brings lot of awe and wonder to the people around. Okay, the first thing is attestation. The second thing is addition. God added people to the church. God took that as his responsibility. దేవుని
యొక్క చేయూత. మీరు కనుక గమనిస్తే మీరు ఒకసారి యెషయా గ్రంథము, మనం ఈ ఆరాధనకి ముందు చదువుకున్న వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువుతాను. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చాలా బాగుంటుంది, తెలుగు బైబిల్లో కూడా బాగుంటుంది. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఇది యాక్చువల్గా దేవుడు చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. నీ యొక్క గుడారపు స్థలమును విశాలపరచుము. ఏమంటున్నాడు? గుడారపు స్థలము అంటే కొంచెం స్థలము ఎక్కువ ఎస్ఎఫ్టీ తీసుకో అన్నా, ఇది సరిపోదేమో అని అంటున్నాడు అనమాట. లాస్ట్ మంత్ నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తూ ఉంటే, దేవా నాకు ఈ సంఘానికి ఒక ప్రామిస్ కావాలన్నప్పుడు 54వ అధ్యాయం నుంచి అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉండగా డిఫరెంట్ ప్రామిసెస్ నేను కొంతమందికి పంపించాను. 54వ అధ్యాయంలో నుంచే పంపించాను అనమాట కొన్ని ఫ్యామిలీస్కి. సో 1 verse ఫర్ దిస్ 1 ప్రామిస్ ఫర్ ద చర్చ్ ఇస్ దిస్ వన్ ఓన్లీ. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. మనం సండే స్కూల్కి ఒక ప్లేస్ చూస్తూ వచ్చాము కదా. సండే స్కూల్కి నిన్న లాస్ట్ వారం మనము పైకి వెళ్ళి చూసాము. అంత అయిపోయిన తర్వాత నిన్న అగైన్ ఐ కాల్డ్ అప్ ద ఓనర్ ఏమన్నాడంటే, ఇక్కడ 2 గదులు ఉన్నాయి కదా, ఆయన బయటికి వెళ్ళే సమయము ఆసన్నమైనది, సో మీకు ఇదే ఫ్లోర్లో ఐ విల్ ప్రొవైడ్ యూ 2 rooms అని చెప్పాడు అనమాట. ఓకే, సో పిల్లలు మనము లాస్ట్ టైం సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ వచ్చాము కదా. సో దేవుడు అంటున్నాడు ఈ స్థలం సరిపోదు అంటున్నాడు మనకి. దేవుడి స్థలం సరిపోదు అంటున్నాడు. నీ స్థలమును విశాలపరచుము. చూడండి, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము. అంటే ఏంటండి? సాగనిమ్మ అనొచ్చు కదా. నిరాటంకం ఎక్కడుంటుంది తెలుసా? ఆటంకము మన మనసులో ఉంటుంది. నేను ఈ వాక్యం ఒక 50-60 సార్లు చదువుంటాను. ప్రతిసారి సాగనిమ్ము దగ్గర నిరాటంకముగా ఎందుకు వచ్చిందంటే నా మదిలో కూడా చిన్న సందేహము, అవుతుందా? డి నాట్ హోల్డ్ బ్యాక్. నీ మనసులో ఆటంకం లేకుండా యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పాండ్. ఓకే, నెక్స్ట్, నీ తాళ్ళను పొడుగు చేయము. అరే, స్థలము పొడుగైనప్పుడు మరి మన యొక్క గుడారపు తాళ్ళు కూడా పొడుగు చేయాల్సిందే కదా. తాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. ఇంగ్లీష్ బైబిల్లో 2 వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. లెంతన్ యువర్ కార్డ్స్, స్ట్రెంథెన్ యువర్ స్టేక్స్. ఓకే, మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. లెంతన్ యువర్ కార్డ్స్, స్ట్రెంథెన్ యువర్ స్టేక్స్. ఎర్లీ చర్చ్లో ఆ 120 కాస్త 3000 120 అయినారు కదా. దట్ ఈస్ లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్స్. దట్ ఈస్ వాట్? లెంథనింగ్ ఆఫ్ ద కార్డ్స్. స్ట్రెంథనింగ్ ఆఫ్ ద స్టేక్స్ ఎట్లా జరుగుతుంది? నీ గుడారపు మేకులను దిగగొట్టుము అంటే ఏంటి అంటే, యు స్ట్రెంథన్ యువర్ టెంట్. నీ గుడారాన్ని గాలి వస్తే ఎగిరిపోకుండా ఏం చేయాలి? మేకుల ద్వారా తాళ్ళతో గట్టిగా కట్టి దిగగొట్టుము అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి? స్ట్రెంథన్ ఇట్. హౌ డస్ ఎ టెంట్ గెట్ స్ట్రెంథన్డ్? హౌ డస్ ఎ చర్చ్ గెట్ స్ట్రెంథన్డ్? ప్రాధాన్యతలు, ప్రయారిటీస్. వి షుడ్ నాట్ ఫర్గెట్ ఆన్ ది ప్రయారిటీస్. సో దేవుని చేత ఇది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రామిస్. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా విశదీకరించి మనం నేర్చుకున్నాం. ఆయన పస్కా పండుగ రోజు పెంటెకోస్ట్ ఫెస్టివల్ అప్పుడు కిందికి దిగివచ్చి పర్మనెంట్గా ఆయన మనలో ఉంటూ మనతో ఉంటూ ఏం చేశాడు? మన పైన వచ్చి మనతో ఉంటూ మనలో ఉంటూ మనకి విట్నెస్ చేయడానికి ఆయన శక్తినిచ్చాడు. సాక్షులుగా ఉండటానికి మనకి శక్తినిచ్చాడు. సో చర్చ్లో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం ఉంది, ప్రామిస్ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంది. ఏముంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ అండ్ పవర్ టు విట్నెస్ అనేది చర్చ్లో ఉంది. ఎవరు మిస్ అయినారు? త్రిత్వంలో ఎవరు మిస్ అయినారు? అందుకనే త్రిత్వము అని పెట్టాం. త్రిత్వము, చేయూత. త్రిత్వంలో ఎవరు మిస్ అయినారు? ఇప్పుడు కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు. మీరు ఒకసారి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం ఒకసారి తెరుద్దాము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. And this is a very familiar verse again for me.
టు టేకప్ దిస్ కాల్. 28వ వచనం, దేవుడు జూన్ 29వ తారీఖు అని చెప్పాను కదా మీకు, 2024. సో ఆ రోజు క్వైట్ టైం అనమాట ఇది. ఓకే, ఎఫెసియన్స్ 20 ఎఫెసీలకు రాసిన పత్రిక ఇంట్రడక్షన్ చదువుతూ యాక్ట్స్ 20:28 చదువుతుండగా వచ్చిన మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, మీరు ఫుట్ నోట్లో చూస్తే ప్రభువు అని ఉంటుంది. ఓకే, అంటే యేసు క్రీస్తు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరండి ఈ సంఘాన్ని కొనింది? ఎవరు? క్రీస్తు. క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి పర్చేస్ చేశాడంట. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ అ పర్చేసింగ్ పవర్. చాలాసార్లు పర్చేసింగ్ పవర్ అని అడుగుతారు. మీకు బిజినెస్లో మీకు తెలుసో లేదో, పర్చేసింగ్ పవర్ ఉందా అన్న ఆయనకి? మరి నా దగ్గర ఫ్లాట్ ఉంది కానీ పర్చేసింగ్ పవర్ ఉందా అన్న నేను ఇంత దరిద్రుని కానీ నన్ను పర్చేస్ చేసే పవర్, నా యొక్క పాపాలని క్షమించి పర్చేస్ చేసే పవర్ ఎవరికైనా ఉందా అన్న అంటే ఉంది. అందుకని ఏమంటున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన తన సంఘము. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అవి. ఈ సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునేది. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించు. సో సంఘం మీద ఎవరికి అధికారం ఉన్నది? త్రిత్వమైన దేవునికి. దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, తన సన్నిధిని మనము సాక్షులుగా ఉండడానికి ఉంచాడు. అంతేకాకుండా అంతకు మించి ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, తన సంఘాన్ని కొనుక్కున్నాడంట. ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఏమంటాం మనము? కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు ఏమవుతుంది? మనదవుతుంది. ఓకే, కొనుక్కున్నవాడు ఏమవుతాడు? ఓనర్ అవుతాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? సంఘం యొక్క ఓనర్ ఎవరు? క్రీస్తు. అందుకనే మనం అది పెట్టినాం, రెవల్యూషన్ 7:17. అందుకనే చెప్తాం, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ యువర్ షెపర్డ్. వి ఆల్ స్టాండ్ ఇన్ గాడ్ కాల్డ్ పొజిషన్స్, as pastors, as shepherds, as elders, as leaders. We all stand in our God called positions. కానీ షెపర్డ్ చేసేది ఎవరు? అది మర్చిపోకూడదు మనం. ఈ సంఘము తన సంఘం. అందుకనే ఎవరికి కూడా హోల్డ్ లేదు, ఎవరికి కూడా నా సంఘం అంటానికి పొరపాటున కూడా అంటానికి లేదు. ఇది దేవుని సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని, అరే ఎవడన్నా ఉన్నాడా అని అనుకున్నప్పుడు నెక్స్ట్ పదం ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. చూసారా? పొజిషన్స్. మీరు గమనించారా ఇంత చెప్పిన మాట? ఎవరు మనల్ని పొజిషన్లో పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నామా పొజిషన్లోకి? లేదు. గమనించండి, ఇది గాడ్స్ యాక్టివిటీ. దేవుడు తన సంఘం అంటే చాలా సీరియస్గా పరిగణిస్తాడు. అందుకనే సంఘము ఈ లోకంలోకి చొచ్చుకొని పోవాలని లాస్ట్ టైం మనం చదువుకున్నాం. సంఘము లోకంలోకి ఎందుకు చొచ్చుకొని పోవాలంటే సంఘము పట్ల దేవుడు చాలా ఇన్వెస్ట్ చేసి సంఘము మీద చాలా రెస్పాన్సిబిలిటీని పెట్టాడు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అందుకని ఏమన్నా పరిశుద్ధాత్మ దేవుడు దేని యందు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును అధ్యక్షులుగా నియమించను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఇదేంటి? ఎంకరేజ్మెంటా? కాషనా? ఇట్స్ ఎ కాషన్. ఈ కాషన్ రెండు విధాలుగా వచ్చింది. దట్స్ వై వెన్ వి డిఫైన్డ్ అవర్ చర్చ్ ఆబ్జెక్టివ్స్, వి డిఫైన్డ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, ప్రేయర్ఫుల్లీ. మిమ్మల్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే, టేక్ హీడ్ ఆఫ్ యువర్ సెల్స్ ఫస్ట్ అండ్ ద చర్చ్ దట్ వాస్ గివెన్ టు యూ. మీరు తప్పుగా అనుకోకండి, ఇది దేవుని యొక్క ప్రాధాన్యత. ఫస్ట్ నేను నా యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత దేవుడిచ్చిన సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ గాడ్, దెన్ ఫ్యామిలీ, దెన్ గాడ్స్ వర్క్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ప్రయారిటీ దట్ వీ టీచ్ ఇన్ దిస్ చర్చ్. కరెక్ట్ అన్న?
దిస్ ఈస్ వాట్ వీ టీచ్ అండ్ ప్రీచ్ ఇన్ దిస్ చర్చ్. కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుని పని చేయకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టి కుటుంబాన్ని పట్టుకోకూడదు, పులిహారం అయిపోద్ది. దిస్ ఈస్ ద ఆర్డర్ వీ బిలీవ్ ఇన్ దిస్ చర్చ్. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి, దేవుడు మీ పైన ఉంచిన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ సంఘం పట్ల మీరు జాగ్రత్తగా ఉంచండి. సో కమింగ్ బ్యాక్, ద ఫస్ట్ పార్ట్ ఏంటి అనుకున్నాము? త్రిత్వము అనుకున్నాము కదా. త్రిత్వము యొక్క చేయూత, దేవుని యొక్క చేయూత. నెక్స్ట్ అపోస్తుల ప్రాధాన్యత. రెండవది ఏంటమ్మా? అపోస్తుల ప్రాధాన్యత. చాలామంది వీటిని 4 ఫౌండేషన్స్ అన్నారు, కొంతమంది వీటిని 4 పిల్లర్స్ అని అన్నారు. 4 పిల్లర్స్ ఆఫ్ ది చర్చ్, 4 ఫౌండేషన్స్ ఆఫ్ ద చర్చ్. మనం ఎట్లా అనుకుంటున్నామంటే 4 ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్. చర్చ్గా, సంఘంగా మనం ఏమన్నా చేద్దాం గాక, కానీ ఈ 4 కంపల్సరీగా, తప్పనిసరిగా ఈ 4 వాటిల్లో ఉండాల్సిందే. ఇంకా వాటన్నిటిలో ఫస్ట్ 4 ఏముంటాయి? ఈ 4 ఉంటాయి. ఎస్, ఫస్ట్ది ఏంటి అంటే అపోస్తుల బోధ, సంఘ నాయకత్వము యొక్క ప్రాధాన్యత, లేకపోతే అపోస్తుల ప్రాధాన్యత అని మనము రాసుకున్నాం. రెండో విషయం, అపోస్తుల ప్రాధాన్యత అంటే ఏంటి అంటే, ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ 4 చెయ్యాలి మనము అని డిసైడ్ చేసుకున్నారు. They understood that these 4 things are the key things if the church has to grow and sustain that spiritual explosion 120 to 3120. ఆ యొక్క స్పిరిచువల్ రివైవల్ ఎక్స్ప్లోషన్ని హ్యాండిల్ చేయాలంటే ఎట్లా హ్యాండిల్ చేస్తాము? మనుషుల్ని హ్యాండిల్ చేయలే వాళ్ళు, ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేయలేదు వాళ్ళు, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని రాసుకున్నారు సంఘంలో. ఏమన్నారంటే, ఫస్ట్ ఏమన్నారంటే, మేము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు బోధిస్తాము అని చెప్పారు. అపోస్తుల యొక్క డాక్ట్రిన్, టీచింగ్ చేస్తాము అని చెప్పారు. అందుకనే మీరు కనుక అపోస్తుల కార్యాల్లో పోతూ ఉంటే ఒక చిన్న పంచటం విషయంలో, సర్వింగ్ విషయంలో చిన్న గొడవ అయితే అపోస్తులు ఏమంటారు? మేము మా యొక్క ప్రయారిటీస్ని విడిచిపెట్టి, అప్పుడు ఏమంటారు? 2 ప్రయారిటీస్ ఏంటి? వాక్యము బోధించటలో, ప్రార్థన చేయటంలో మేము నెగ్లిజెంట్గా ఉండకుండా మేము ఇవన్నీ చేస్తే అవి నెగ్లెక్ట్ చేస్తాము. మేము అవి నెగ్లెక్ట్ చేయము. మీరు కావాల్సి వస్తే యూ పుట్ సమ్ అదర్ పీపుల్ దేర్, బట్ వీ వాంట్ టు కాన్సక్రేట్, డెడికేట్ అవర్ సెల్స్ టు వాట్? ప్రీచింగ్ అండ్ ప్రేయర్. ప్రీచింగ్, టీచింగ్ అండ్ ప్రేయర్. సో అపోస్తులు వాళ్ళు ఏమన్నారంటే, ఈ సంఘానికి వస్తే మీకేం జరుగుతుంది? టీచింగ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి టీచింగ్ జరుగుతుంది? దేవుని వాక్యంలో నుంచి మీకు టీచింగ్ జరుగుతుంది అని చెప్పారనమాట. అపోస్తుల యొక్క బోధ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకు అంటే అక్కడ నుంచి యూదా మతము, ఫారిసియిక్ టీచింగ్ వాస్ దేర్. సో ఫారిసీ మీరు ఇది అంతా చాలా అంటే మనకి చాలా సులభంగా అది అట్లా రాసేసారు, కానీ just imagine a Pharisee unlearning what he has been taught all through his rabbinic teaching, and now coming and listening to whom? ఎవర్ని వింటున్నారు వీళ్ళు? పీటర్ అన్న, ఫిషర్మెన్, జాన్, జేమ్స్, మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్. ఎవడైతే వాళ్ళ దగ్గర నుంచి పన్ను తీసుకున్నాడో, ముక్కుబిండి వసూలు చేసిన మత్తయి ఏం చేసినాడు? మత్తయి చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? వినాలి. సాధ్యమవుతుందా? మీరు ఒకసారి గమనించండి, అక్కడ ప్రాక్టికల్ ఛాలెంజెస్ నేను చెప్తున్నాను. అపోస్తుల బోధ ఒకటైతే దాంట్లో కొనసాగారు. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ అపోజిల్స్ డాక్ట్రిన్ అని ఉంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అపోస్తుల బోధలో కంటిన్యూ అవటం అంటే వాళ్ళ యొక్క ఫారిసిక్ టీచింగ్ని అన్లర్న్ చేసి అదంతా పక్కన పెట్టి సాదా సీదా సామాన్య వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుడు బలపరిస్తే వాళ్ళు చెప్తున్నవి వినటం అంటే ఎంత హ్యూమిలిటీ కావాలన్నా.
చాలా హ్యూమిలిటీ కావాలి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్, బట్ దే డిడ్ ఇట్. మళ్ళీ అపోస్తలుల దృష్టిలో ఆలోచించండి, వీళ్ళు వింటారా మన మాట? మనం బోధ అని చెప్తే నువ్వెవడరా అనరా? కాబట్టి ఇది వద్దులే, ఇది పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే వాళ్ళని కొంచెం అపీస్ చేద్దాం, వాళ్ళ ఈగోని కొంచెం సాటిస్ఫై చేద్దాం, వాళ్ళని కొంచెం మంచిగా పెడదాం, పీపుల్ మేనేజ్మెంట్ చేద్దాం అని అనుకుని ఉన్నారా? ఉంటే ఎంత విపత్తు జరిగేది సంఘానికి. గమనించండి, అపోస్తలులు వాళ్ళ యొక్క డాక్ట్రిన్ రాసుకుంటున్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ రాసుకుంటున్నప్పుడు, ఇంత అపోజిషన్ ఉన్నప్పటికీ, ఇంత సందేహాలు ఉన్నప్పటికీ వాళ్ళ ముందు హేమాహేమీలు నిలబడుతున్నారు. వీళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసిన వెంటనే అక్కడ ఎవరు వస్తారు? నికోడిమస్ వస్తాడు. నికోడిమస్ రాగానే నికోడిమస్కి నేనేం చెప్తానన్నా, అసలు జీసస్ క్రైస్ట్ అంటాడు కదా, నువ్వు ఇంత లెర్నర్ అయి ఉండి నీకు ఈ చిన్న విషయం తెలియదా అని అంటాడు నికోడిమస్కి, రక్షణ గురించి మాట్లాడుతూ. ఇట్ ఈస్ నో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎంఫసైజ్, అది ఇంత సులభమైన, మనం చదువుకున్నంత సులభం కాదు. బట్ దే డిడ్ ఇట్. అపోస్తలులు ఏం చేశారు? మేము బోధ చేస్తాము, మీరు వింటారా వినండి, మీ ఈగో హర్ట్ అయితే వెళ్ళిపోండి. మేము వాక్యంలో నుంచి ఏం చేస్తాము? బోధ చేస్తూనే ఉంటామని చెప్పారు. ఇట్స్ అ సూపర్ థింగ్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ టు రైట్ దట్ ప్రయారిటీస్. మీకు అర్థమవుతుందా? మీరు నాతో పాటు ఉన్నారా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ దోస్ ప్రయారిటీస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అపోస్తలుల బోధ. సెకండ్ థింగ్ ఏంటంటే సహవాసం. వీళ్ళందరూ ఏం చేశారంటే, అపోస్తలులు ఏమన్నారంటే ఫెలోషిప్ ఈజ్ ఇంపార్టెంట్ అని డిసైడ్ చేశారు. ఫెలోషిప్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు వచ్చి వెళ్ళిపోవడమే కాదు, మనము అందరము కలిసి ఫెలోషిప్ చేయాలి. ఫెలోషిప్ అంటే ఏంటి అంటే షేరింగ్ అండ్ కేరింగ్. వాట్ ఈస్ దట్? నేను సింపుల్గా చెప్పేస్తున్నా, చిన్న చిన్న పదాలు. షేరింగ్ అండ్ కేరింగ్. ఫెలోషిప్ అంటే గివింగ్ అండ్ టేకింగ్. ఏంటి? గివింగ్ అండ్ టేకింగ్. షేరింగ్ అండ్ కేరింగ్, గివింగ్ అండ్ టేకింగ్. ఈ 4 మనం చేస్తే మనము ఈ సెకండ్ ప్రయారిటీ ఆఫ్ అపోజల్స్ని మనము నెరవేర్చినట్లే. ఈ 4 చేయడానికి చాలా కష్టపడతాం. అంత ఈజీ కాదు ఈ 4 చేయాలంటే. షేరింగ్, షేరింగ్ చేయడం అంటే చాలా కష్టం. గివింగ్, కొంతమందికి టేకింగ్ చాలా కష్టం. మీరు గమనించారా? టేకింగ్ అంటే అవన్నీ బ్రేక్ అవ్వాలా, ఆ వాల్స్ అన్నీ బ్రేక్ అవ్వాలా, ఆ కాంక్రీట్ థింగ్స్ ఎక్కడెక్కడి నుంచో నేర్చుకునేవన్నీ బ్రేక్ అవ్వాలా, అప్పుడు సహవాసం ఉంటుంది. ఫెలోషిప్ అంటే అది షేరింగ్ అండ్ కేరింగ్, గివింగ్ అండ్ టేకింగ్. Unlearning is one important aspect I saw when I was studying this passage. అక్కడికి వచ్చిన కొత్త 3,000 మంది యూదులండి. ఆ యూదులకి యూదా మతంలో నుంచి అన్లర్న్ చేసుకొని ఈ కొత్త ప్రిన్సిపల్స్ నేర్చుకోవటానికి ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అండ్ దే డిడ్ ఇట్. అందుకనే మనకి ఏడతెగక యుండిరి అని ఉంది. ఎందుకుంది అది? ఎందుకు అట్లా పెట్టారంటే తెగదెంపులు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు, తెగదెంపులు చేసుకోవడానికి చాలా శోధనలు, అందుకనే ఎడతెగక అని ఉంది. ఎంతసేపు మన ఈగో హర్ట్ అయితే తెగదెంపులు చేసుకోవడానికి ఎంతసేపు అండి? ఈజీ, నువ్వు అనుకోవాలంతే. ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ ఉండాలి అంటే నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకోకపోతే అయిపోతుంది. దానికి కొంచెం విశదీకరించి చెప్తాను. నీవు అనుకోవాలని అన్నాను కదా, మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ ఆల్సో. షేరింగ్ అండ్ కేరింగ్, గివింగ్ అండ్ టేకింగ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫెలోషిప్ విచ్ వీ ఫైండ్ వెరీ డిఫికల్ట్.
మనం ఇస్తున్నట్టు ఇస్తూ ఉంటాము కానీ ఇవ్వము. కేర్ చేస్తున్నట్టు కేర్ చేస్తూ ఉంటాం కానీ కేర్ చేయము. అందుకనే దేవుడు మన యొక్క లోపల మోటివ్స్ని దేవుడు వే చేస్తాడని ఉంటుంది. దేవుడు మన మోటివ్స్ని వే చేస్తాడని ఉంటుంది. అందుకనే మీరు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా దగ్గరికి వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది ఎంత భయంకరమో, ఎంత ఇంపార్టెంటో మన మోటివ్ కూడా. జాగ్రత్త. కేరింగ్ షేరింగ్లో అసలు వాళ్ళు అననీయ సప్పీరా అసలు ఆస్తి అమ్మకుండా ఉంటే బతికుండేవాళ్ళు. అమ్మారు, చచ్చిపోయారు. అమ్మిన తర్వాత అబద్ధం ఆడారు. అక్కడ దేవుడు పట్టుకున్నాడు. అందుకనే మనము కేర్ చేస్తున్నట్టు చేస్తుంటాం కానీ చేయము. దేవుడు లోపల యొక్క మన ఆంతర్యాలను చూసి వే చేసేస్తాడు. అప్పుడు వేసి పడేసాడు. ఇప్పుడు వేస్తే ఎట్లా అయిపోయింది. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. సహవాసం అంటే మనకి అసలు యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఫెలోషిప్ అంటే it is a very important practice, discipline in the church, where all the church members have to come and discipline themselves to give and to take, to share and to care. It's not an easy thing. అందుకనే వీళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది అంత ఈజీ పని కాదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే 3వ తీసుకొచ్చారు. ఏంటది? 3వ ఏముంది? రొట్టె విరుచుట యందు. ప్రతి దినము అనే పదం ఉంది అక్కడ. ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్. అగైన్ రొట్టె విరుచడం అంటే దేవుని క్రీస్తు యొక్క సఫరింగ్స్లో పార్టిసిపేట్ చేయటము, ఫెలోషిప్ చేయటం అని లాస్ట్ టైం నేర్చుకున్నాం. వై షేరింగ్ కేరింగ్ and how sharing, caring, giving, taking becomes easy or with clear conscience ఎందుకు అవుతుంది అంటే ఈ రొట్టె విరుచుటలో అవుతుంది. అందుకనే వీళ్ళు రొట్టె విరుచుట చేయటం బట్టి అప్పుడు రొట్టె విరుస్తున్నప్పుడు వాళ్ళు ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? యేసుక్రీస్తు ఎవరిని గుర్తు తెచ్చుకోమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోండి, నన్ను జ్ఞాపకం చేసుకునండి. నీ ఈగోని మర్చిపోండి. అన్నవాడు ఇలా ఆచికొట్టాడన్న హర్ట్ ఇంకా ఉందన్నా నీ హర్ట్ని మర్చిపోండి. నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను నీ కొరకు నువ్వు ఎలా అయితే అర్హుడవు కావో, నువ్వు అర్హుడవు కానప్పటికీ నేను నిన్ను ప్రేమించి నిన్ను దగ్గరకు తీసుకొని నిన్ను 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 దేవుని యొక్క కుటుంబంలోకి నేను తీసుకొచ్చాను కాబట్టి నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు కూడా నాలాగనే చేస్తావా అని అడుగుతున్నాడు. అక్కడ షేరింగ్ కేరింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అక్కడ షేరింగ్ కేరింగ్ చేసేటప్పుడు, గివింగ్ టేకింగ్ చేసేటప్పుడు మన యొక్క మోటివ్స్ తేటతెల్లమైపోతాయి. క్లీన్ చేసుకునే అవకాశం అది మనకి. మన యొక్క తలంపులు క్లీన్ చేసుకునే అవకాశం, మన యొక్క మోటివ్స్ క్లీన్ చేసుకునే అవకాశం, మన యొక్క ఇంటెన్షన్స్ క్లీన్ చేసుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అది ప్రభు బలలో దొరుకుతుంది. అందుకనే మనం ప్రభు బల తీసుకునేటప్పుడు ఏమంటాము? ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్రభు బల తీసుకునేప్పుడు ఒకళ్ళు తను తాను పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకు? ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. అలాంటి లేకపోతే సహవాసము బ్రహ్మాండంగా ఉంటాయి. అలాంటిది ఉంటే సహవాసం ఏమైపోతుంది? పేరుకి సహవాసమే కానీ ఉండదు. మీరు నాతో పాటు ఉన్నారా? సో దిస్ ఈస్ ద థర్డ్. దే మేడ్ ఇట్ యాజ్ ఎ ప్రయారిటీ, ప్రాధాన్యత. ఇది మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రాధాన్యతలు అంటే ఏంటి? ఇది మాత్రం మేము కాంప్రమైజ్ అవ్వము. మేరీ యొక్క ప్రాధాన్యత, ప్రయారిటీ ఏంటి? సిట్టింగ్ అట్ ద ఫీట్, క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది ఆవిడ. ఆమె యూనివర్సిటీ ఏంటి? ఫీట్ ఆఫ్ జీసస్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకుంది. ప్రతిసారి పోతుంది ఆ క్లాస్ రూమ్లో దేవుని పాదాల దగ్గర కూర్చుంటే నోట్స్ తీసుకుంటే బతుకు మారిపోతుంది. అది కాంప్రమైజ్ అవ్వాల. ప్రాధాన్యతలు ఏంటి అంటే కాంప్రమైజ్ అవ్వనివి. ట్రేడ్ ఆఫ్ వచ్చినప్పుడు ఐ విల్ ట్రేడ్ దట్ బట్ ఐ వోంట్ ట్రేడ్ దిస్ వన్.
మీకు అర్థమవుతుందా? నేను ఒక ఆర్డర్ చెప్పాను. ఆర్డర్ ఏంటి? దేవుడు, కుటుంబము, దాని తర్వాత దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పని. అంతేకాకుండా దేవుని సంఘములో మనము ఎలా ఎదుగుతాము? అపోస్తలుల యొక్క బోధని మనము ఫోకస్ చేసినప్పుడు. అంతేకాకుండా సహవాసంలో మనము కల్మషము లేకుండా ఉన్నప్పుడు. అలా చెప్పుకుందామేమో. సహవాసంలో మనము కల్మషము లేకుండా, నిష్కపటులై అని ఒక పదం ఉంది, దాని గురించి కూడా చదువుదాం. కల్మషము లేకుండా ఉన్నప్పుడు. మూడోది నేర్చుకున్నాము, రొట్టె విర్చుటలో నో కాంప్రమైజ్. దట్ ఈస్ వేర్ వీ రీసెట్ అవర్ లైఫ్. కంట్రోల్ జెడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటది? కంట్రోల్ జెడ్. చాలా అసలు బ్యూటిఫుల్. ఎవడు కనుక్కున్నాడో కానీ కంట్రోల్ జెడ్ చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అది. ఓకే, వెనక్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. రీసెట్ బటన్, ఇట్ ఈస్ లైక్ రీసెట్టింగ్. ప్రభు బలలో మనము మన యొక్క జీవితాన్నంతా రీసెట్ చేసుకునే ఒక అవకాశం. అందుకనే అయోగ్యంగా పాలు పంచుకోకండి అని అంటాడు. పరిశీలించుకోండి, అయోగ్యంగా పాలు పంచుకోకండి అని అంటాడు. చాలా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, కానీ ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ వాట్ దే మీన్. నాలుగోది ఏంటి? నాలుగోది, ప్రార్థన యందు మేము కాంప్రమైజ్ అవ్వము. ఇది మా ప్రాధాన్యత అని అన్నారు. యాక్చువల్గా సంఘం ఎట్లా పుట్టింది? ఏ పరిస్థితులలో పుట్టింది? వీళ్ళందరూ డిస్కో డ్యాన్స్ చేస్తుంటే పుట్టలే. ఎట్లా పుట్టినది? ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి, ప్రార్థనలో పుట్టింది సంఘం. సో దే మేడ్ ఇట్ ఎ పాయింట్, అరే ప్రార్థన మాత్రం మనము కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. మన సంఘంలో కూడా ఎవ్రీ థర్స్డే 7 o'clock దేర్ ఇస్ అ వాట్సాప్ కాల్. ఎవరికన్నా మీరు ప్రార్థనలో సీరియస్ అంటే, ప్రార్థనలో మీరు అన్న నేను ఖచ్చితంగా ఐ విల్ బి దేర్ అంటే, ప్లీజ్ కాంటాక్ట్ ఉమా ఆంటీ. షీ ఈస్ హ్యాండ్లింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఎవ్రీ థర్స్డే 7 o'clock ఫర్ ఆల్మోస్ట్ 45 minutes to 1 hour వీ ప్రే ఫర్ ద చర్చ్, ఫర్ దిస్ చర్చ్, మన సంఘం కోసం. ఇంకో విషయం ఏంటంటే, ఈ సంఘము ఆవిర్భవించక ముందే ఆ గ్రూప్లో ఒక 4-5 మంది ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలో ఆవిర్భవించిందే ఈ సంఘం. అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలోచనలు ఇచ్చి మనకి, దేవుడి యొక్క పిలుపు మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా వాక్యాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి తెలుసుకోగలిగాం. ప్రార్థన లేకపోతే ఎట్లుండేదో. దేర్ వర్ ఫ్యూ పీపుల్ హూ వేర్ ఆన్ దేర్ నీస్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ దిస్ చర్చ్ ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ అడ్వాన్స్ వాస్ గివెన్. ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన యందు ఏమన్నారు? ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే, అన్న ఈ థర్స్డే వద్దులే అన్న, అది తెగింపు, తెగగొట్టుకోవటం. ఎడతెగక, వచ్చినా రాకపోయినా 7 గంటలకు ఒక కాల్ వస్తే దాంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మీరు 10 నిమిషాలు లేట్ అయితే జాయిన్ అవ్వండి, మీరు ప్రార్థనలోకి జాయిన్ అవుతారు. బట్ దేర్ విల్ బి ప్రేయర్. ఈ 4 things ఏంటి అంటే అపోస్తలుల యొక్క ప్రాధాన్యతలు. నో కాంప్రమైజ్ థింగ్స్. ఈ సంఘంగా మనం కూడా ఈ 4 thingsని నో కాంప్రమైజ్ థింగ్స్గా మనము చేసుకోవాలి. ఓకే, 2 విషయాలు అయిపోయింది. ఒకటి ఏంటి? దేవుని యొక్క చేయూత. రెండవది అపోస్తలుల యొక్క ప్రాధాన్యత. నెక్స్ట్ సంఘం యొక్క బాధ్యత. సంఘానికి బాధ్యత ఉంది. అక్కడ ఏం చేశారంటే, కనిపిస్తుంది కదా సంఘం యొక్క బాధ్యత. మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ది, ఎడతెగక ఉండటం. ఫస్ట్ది ఏంటి? సంఘం యొక్క బాధ్యతలో వీళ్ళు ఎడతెగక ఉన్నారంట. అపోస్తులు అన్ని ప్రాధాన్యతలు పెట్టుకున్నా సంఘము రెస్పాన్సిబుల్గా లేదనుకోండి, సంఘము బాధ్యత రహితంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? అవుతుందా పని? పని అవ్వదు. ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే, సంఘము అపోస్తలులు పెట్టిన ఈ 4 ప్రయారిటీస్కి ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది. ఇబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే తెగదెంపులు చేసుకోవటం. ఓకే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని రేపవలనని ఆలోచింతుము. కనీసం ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీంట్లో. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా మనం అలా కాకుండా, సమాజముగా కూడుట మానక, సమాజముగా కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఉండాలంట. దేవుని విషయాలలో నువ్వు ఎలా ఉన్నావు? దేవునిలో నువ్వు ఎలా ఉన్నావు? దగ్గరికి రా. ఇలాంటి కష్టం ఉందంటే సరే పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఒకరినొకడు హెచ్చరించుకోవటం, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ దినము సమీపించుట నాకు ఎలాగ అనిపిస్తుంది? చూచిన కొలది అని అన్నాడు, బాగానే ఉంది. ఆ దినము సమీపించుట నాకు ఎలాగ అనిపిస్తుంది? కష్ట సమయాల్లో కనిపిస్తుంది మనకి. దేవుడు వచ్చేస్తున్నాడు. ఎర్త్క్వేక్ రాగాలని అనుకుంటాం కదా, అమ్మో ఎర్త్క్వేక్ వచ్చే దేవుడు వచ్చేస్తున్నాడు. యుద్ధం జరిగిన వెంటనే అనుకున్నాం, లాస్ట్ టైం అన్ని యుద్ధాలు జరిగినప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా దగ్గరలోనే ఉంది అనుకున్నాం. అలాంటి ప్రతికూల సమయాలు వచ్చినప్పుడు, అలాంటివి చూస్తున్నప్పుడు అంటే మనం ఏం చేయాలంటే, ప్రతికూలత ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? యూజువల్గా అమ్మ ఏం వెళ్తాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి? ప్రతికూలత ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఆ దినము సమీపించిన మీరు చూసిన మరీ ఎక్కువగా అలా చేయొచ్చు. అలా ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలంట? మరీ ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకు, లవ్, ప్రేమ, కేరింగ్ అండ్ షేరింగ్ అన్నాం కదా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు, గివింగ్ అండ్ టేకింగ్, ఒకరినొకడు పురికొల్పవలను రేపవలను. ఒకరినొకడు రేపవలను. ఎందుకు రేపుతాము? రేపటం అంటే ఏంటి? వాడు నిద్రపోతూ ఉంటే రేపుతాం. వాడు సహజం అట్లా. కొన్నిసార్లు మనము కొంచెం స్లో డౌన్ అవుతాం. స్పిరిచువల్ ఫైర్ కొంచెం తగ్గిపోతున్న టైంలో సహవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాటి టెస్ట్ మనీని వెంటనే ఇంటికి వెళ్ళి ఆ ల్యాంటర్న్లో కొంచెం ఆయిల్ పోస్తాం. గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. అంతా బర్నింగే. ఎందుకు? యాక్చువల్గా ఆయిల్ ఉంది ఇంట్లో, కానీ పోయట్లేదు. ఎందుకు? పోయాలనిపించట్లేదు. కానీ ఆ రోజు చర్చిలో ఆ టెస్ట్ మనీ విన్న తర్వాత, అరే నేను కూడా ఇట్లా ఉండాలి, అరే నేను కూడా ఇలా చేయాలి, అరే నాకు కూడా దేవుడు ఇలా మాట్లాడాలి అని ఒక ఫైర్ జరుగుతుంది కదా. అని ఇగ్నిషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, పోయి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము? మన స్పిరిచువల్ ల్యాంప్లో ఆయిల్ పోస్తాం. ఒకరినొకరికి మనము పురికొల్పవలను అని ఉంది. మళ్ళీ వద్దాం అపోస్తలుల కాలం 2వ అధ్యాయం. వీళ్ళు ఎడతెగక ఉన్నారంట. నెక్స్ట్ది వీళ్ళు ఏకంగా ఉన్నారంట. చూడండి ఒకసారి 2వ అధ్యాయం. విశ్వసించిన వారందరూ, 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకి కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునేది. ఫస్ట్ది ఏంటి? ఎడతెగక ఉండటం. రెండవది ఏకంగా ఉండటం. మూడవది ఏంటి అంటే, దే వర్ గివింగ్, ఇవ్వటం, త్యాగపూరితంగా ఇవ్వటము, ఉదారంగా ఇవ్వటం. ఓకే, ఫస్ట్ది ఏంటి? ఎడతెగక ఉండటము. రెండవది ఏకముగా ఉండటము. మూడవది ఇవ్వటము. ఉండటం కాదు ఇది. ఇదేంటి? ఇవ్వటం, త్యాగపూరితంగా ఇవ్వటము, ఉదారంగా ఇవ్వటం. జనరస్ గివింగ్ అంటే ఏంటి అంటే, వీళ్ళు ఏం చేశారంటే, ఆ 3,000 మంది వచ్చారు కదా, వాళ్ళకి ఎట్లా మరి సప్లైస్ ఎట్లా? మన ట్రెజరీలో ఎంత ఉంది? అసలేం లేదే. మరి ఎట్లా? హౌ డు ఐ గివ్ ఆల్ ఆర్ కేటర్ టు దిస్ 3,120 పీపుల్? అందరూ ఏం చేశారు? విల్లింగ్గా వాళ్ళ ఆస్తులు నమ్ముకున్నారంట. స్థిర ఆస్తులు, స్థిర ఆస్తులను చాలామంది
అమ్మేసి అవి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెడితే వాళ్ళు ఎవరెవరికైతే లేవో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారంట. అందరూ కామన్ థింగ్స్ పెట్టుకున్నారంట. అపోస్తలులు అడిగారా? అది ప్రయారిటీనా? అడగల. ఎట్లా వచ్చింది మరి అలాంటి మనసు వీళ్ళందరికీ? ఎందుకంటే బోధ జరుగుతుంది కాబట్టి. కంటిన్యూస్గా దెర్ వాస్ ఎ టీచింగ్. మీరు కనుక డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 10-15 వచనాలు చదవండి. మీ యొక్క గుడారములో పేదవాడు ఉండకూడదు అనే మాట ఉంటుంది. అలా ఉండకూడదంటే మీరు వాళ్ళని దర్శించి వాడికి కావాల్సిన అప్పును మీరు వాడికి ఇవ్వాలి అని ఉంటుంది. 7వ సంవత్సరమున అప్పును మీరు క్యాన్సిల్ చేయాలని ఉంటుంది. ద్వితీయోపదేశం 10 ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఉంది. ఈ అన్ని టీచింగ్స్ జరుగుతున్నప్పుడు సంఘం ఏం చేసింది? దే వేర్ ఇన్స్పైర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వాళ్ళని సంధించిన వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ ఆస్తుల్ని అమ్మి తీసుకొచ్చి, అప్పుడు సిట్యుయేషన్లో మళ్ళీ ఎప్పుడు కూడా మీరు బైబిల్లో వాళ్ళ ఆస్తులు అమ్మినట్టు చూడరు. ఆ టైంలో, ఆ క్రైసిస్ టైంలో, ఆ ఛాలెంజింగ్ టైంలో, ఆ స్పిరిచువల్ ఎక్స్ప్లోజన్, రివైవల్ ఎక్స్ప్లోజన్ హ్యాండిల్ చేయడానికి మనీ కావాలి కాబట్టి, అందరికీ మినిస్టర్ చేయడానికి మనీ కావాలి కాబట్టి వాళ్ళు అన్నీ చేసి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. చాలామంది గృహాలు అమ్ముకోలే, అందుకనే వాళ్ళు గృహానికి వెళ్ళి బ్రెడ్ బ్రేక్ చేస్తూ వచ్చారు. దట్ వాస్ అ విల్లింగ్ యాక్టివిటీ. ఇట్ వాస్ నో కంపల్షన్. దేవుడు వాళ్ళని ప్రేరేపించిన కొలది చాలా చీర్ఫుల్గా వాళ్ళు దేవుని సన్నిధిలోకి ఇవ్వటానికి ఇష్టపడ్డారు, సంఘములోకి ఇవ్వటానికి ఇష్టపడ్డారు. సో దట్ ఈస్ అ థర్డ్ థింగ్. త్యాగపూరితంగా ఇవ్వటం, ఉదారంగా ఇవ్వటము. నెక్స్ట్ 3 చూచులు ఉంటాయి చూడండి. కూడుకొనుచు, విరుచుచు, దాని తర్వాత ఏంటి? స్తుతించుచు. ఇవన్నీ ఇట్లా జరిగిపోతాయి. కూడుకుంటున్నారు, అందరు కలిసి ప్రేమ విందుని ఆరగిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ ఎ ఫెలోషిప్. సహవాసం ఎలా ఉంటుంది అంటే చాలాసార్లు తినటం లేకుండా సహవాసం ఉండదు. మీకు తెలిసిన ఆ సంగతి? ఓవర్ ఎ టేబుల్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫెలోషిప్. ఓకే, వాళ్ళు ఇంటింటా కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అందరూ కలిసి ప్రేమ విందులో పాల్గొంటూ ఉన్నారంట. అంతేకాదు వాళ్ళు గ్యాదర్ అవుతూ తింటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఐ డోంట్ నో, ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. వాళ్ళకి మరి పని లేదా, డ్యూటీకి వెళ్ళరా, ఏందమ్మా నాకు తెలియలేదు, రాయవలేదు, కానీ వీళ్ళు చేస్తున్న పని అంతా మాత్రము ఆ 3 కూడుకుంటున్నారంట, తింటున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. మీరు చూడండి ఇంకోటి చాలా ఆనందం. ఎస్, మీరు చూడండి 47వ వచనము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. నిష్కపటమైన హృదయం అంటే ఏంటి అంటే దెర్ ఇస్ నో గైల్, దెర్ ఇస్ నో క్రాఫ్టీనెస్, దెర్ ఇస్ నో కన్నింగ్నెస్. ఎట్లా చెప్పాలి ఇది మీకు అంటే, మోసము, నటన, జిత్తులు మారి నక్క అంటారు కదా, జిత్తులు మారితనము, ఇవన్నీ ఏం లేవు. వాళ్ళు కూడుకున్నప్పుడు చాలా ఆనందంతో నిష్కపటమైన హృదయం. అందుకని నేను అన్నాను కదా ఇందాక, మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నిష్కపటమైన హృదయంతో ఏదన్నా ఇస్తున్నప్పుడు కూడా వీడికి ఇది ఇచ్చి వీడిని కొంచెం కంట్రోల్లో పెట్టుకుందాం, అసలు అది దేవుడు ఫటాక్మని వేసేస్తాడు. ఓకే, అలాంటి కపటము లేని హృదయంతో వాళ్ళందరూ కలిసి అక్కడ ఆరగిస్తూ ఉన్నారట. సో దట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫెలోషిప్. ల్యాక్ ఆఫ్ గైల్, డిసీట్, ప్రిటెన్స్, కన్నింగ్ అండ్ క్రాఫ్టీనెస్. మోసము, నటన, జిత్తులు మారితనము, వంచన లేని ఒక ఫెలోషిప్. అది మనం ఏ టైటిల్ కింద డిస్కస్ చేసుకుంటున్నాం? సంఘం యొక్క అది బాధ్యత, అది మనందరి బాధ్యత. కన్నింగ్నెస్ ఎట్లా వస్తుంది సంఘంలోకి? మన ద్వారానే వస్తుంది. వంచన ఎలా వస్తుంది? మన ద్వారానే వస్తుంది. అందుకనే ఏమంటున్నాడు, అది సంఘం యొక్క బాధ్యత. వాళ్ళ ఎన్ని దూరం పెట్టేసి నిష్కపటమైన హృదయంతో ఆనందంతో
మళ్ళీ ఏం చేస్తున్నారన్న? ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దే వర్ ఎంజాయింగ్ ఆర్ happily enjoying the presence of the Lord and the presence of the fellow believers by eating and praising God. You understood this? So this is the responsibility of the church. నాలుగవది, చివరిగా నాలుగవది ఏంటి అమ్మా? ఇది ఫలితం, సమాజంలో ఫలితం. చూడండి 43వ వచనం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. వీళ్ళందరూ సమాజాన్ని భయపెట్టాలని ఉద్దేశం కాదు, మీరు జాగ్రత్తగా గమనించండి. బయట సమాజానికి మన పట్ల భయము అంటే అది రెవరెన్షియల్ ఫియర్, భక్తితో కూడిన గౌరవంతో కూడిన భయం, భక్తితో కూడిన గౌరవంతో కూడిన సమాజము ఈ సంఘంకెళ్ళి చూసినప్పుడు చాలా గౌరవంగా ఉండేవాళ్ళంట. ఎందుకు? వీళ్ళలో దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. These are the outcomes, results of maintaining those priorities and fulfilling these responsibilities. The outcome is, ఎప్పుడైతే అపోస్తుల ప్రాధాన్యతలో వాళ్ళు ఎడతెగక ఉంటారో, సంఘము వాళ్ళ యొక్క బాధ్యతల్లో ఎడతెగక ఉంటారో, సమాజము వాళ్ళని చూసి వాళ్ళని గౌరవిస్తుందంట. వాళ్ళలో భయం కలిగింది. నువ్వు ఎందుకురా నన్ను గౌరవించవు అని బయటికి పోయి అడగనక్కర్లా మనం. వాళ్ళే మనల్ని చూసి గౌరవిస్తారు, మర్యాద చూపిస్తారు, మనకి మర్యాద ఇస్తారు మనకి. రెండవది చూడండి, ప్రతివానికి భయం కలిగను, ప్రజలందరి వలన అనుగ్రహము కలిగను. చూడండి ఒకసారి, ఇది మనము 46వ వచనం. స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై, దే గాట్ ఫేవర్ ఫ్రమ్ దిస్ పీపుల్. యేసుక్రీస్తు కూడా, మీకు గమనించారో లేదో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 42వ వచనంలో ఉంటుంది, మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. చాలాసార్లు మనము ఆ యొక్క రాంగ్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం. దేవుని దయ ఉంటే చాలు, మనుషుడు ఏమనుకున్నా నేను డోంట్ కేర్ అనుకుంటాం. చాలా తప్పది. మనకి మనుషుల దయ కూడా అవసరం, దేవుని దయ, మనుషుని దయ కూడా అవసరం. వీళ్ళు సంఘంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా ఫేవర్ వాళ్ళ మీద ఉందంట. ఫేవర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ పట్ల ఇష్టము, వాళ్ళ అనుగ్రహము. వాళ్ళు ఏదైనా అడిగితే ఈజీగా ఇచ్చేస్తారు. అరే వీళ్ళు చాలా మంచోళ్ళు రా, వీళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పేసి ఇస్తారనమాట. వాళ్ళ అనుగ్రహము మనకి ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ యూ ఇంపాక్ట్ ఎ సొసైటీ అవుట్ సైడ్. దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్. వాళ్ళు మనల్ని చూసి ఎప్పుడు తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, అరే వాడు నాకు తెలుసు, ఆ సంఘం తెలుసు, ఎప్పుడు అది అట్లనే చేస్తూనే ఉంటారు, లేకపోతే ఎప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటారు అని అన్నారు అనుకోండి, ఇంకా మనకేముంది ఫేవర్. సో సమాజంలో మనకి అనుగ్రహం ఉంది. అంతేకాకుండా అది సమాజ ఫలితము, సంఘ ఫలితం కూడా ఉంది. సంఘ ఫలితం ఏంటి? ఐక్యత. సంఘంలో దెర్ వాస్ ఏ యూనిటీ. వాళ్ళు ఏక మనస్కులై, వాళ్ళు ఏకముగా కూడి అని 2 సార్లు రాయబడి ఉంది. ఐక్యంగా ఉన్నారంట. ద బాండ్ ఆఫ్ యూనిటీ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ దస్ ఫార్. ఎట్లా వస్తుంది బాండ్ ఆఫ్ యూనిటీ? అగైన్ ఐ డోంట్ వాంట్ టు రీక్యాప్. ప్రభు బలలో వెన్ వీ రీసెట్ అవర్ సెల్స్, వీ గెట్ ద యూనిటీ బ్యాక్. వీ ఫర్గివ్ ఈచ్ అదర్. ఒకరినొకరు మనము క్షమించుకోవటానికి ముందుకొస్తూ ఉంటాం. సో 4 విషయాలు మనము నేర్చుకున్నాం ఈరోజు. దేవుని యొక్క చేయూత, సంఘము పట్ల దేవుని యొక్క చేయూత, అపోస్తుల ప్రాధాన్యత, సంఘము యొక్క బాధ్యత, దాని తర్వాత సమాజము యొక్క ఫలితం, సమాజ ఫలితము, సంఘ ఫలితాన్ని మనము నేర్చుకున్నాం. మనందరం కలిసి ఈరోజు ప్రభు బలుల్లో పాల్గొనుచుండగా మనల్ని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా మరి ఒకసారి పరీక్షించుకుందాం. దేవా, మరి నేను సంఘంలో ఉంటూ అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండటానికి నాకు కృప దయచేయి. అలాంటి నిశ్చయితం దయచేయమని మనము ప్రార్థన చేద్దాం. సహవాసంలో ప్రభువా,
షేరింగ్ అండ్ కేరింగ్లో, గివింగ్ అండ్ టేకింగ్లో నిష్కపటమైన హృదయం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీరు హృదయంలో ఏదన్నా విషయము సరి చేసుకోమని గుర్తు చేస్తూ ఉంటే దయచేసి మీ హృదయంలో ప్రార్థన చేసుకునండి. మరి ఒకసారి రీసెట్ చేసుకుందాం. యోగ్యంగా ప్రభు బలలో పాల్గొందాం.